హాయ్ అండి. ఈ మొక్క పేరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఈ ఈ పూల మొక్కకి ఈ పువ్వులు ఉన్నాయి చూడండి, చాలా మంచి సువాసన వస్తాయండి. అసలు ఎంత మంచి వాసన వస్తాయంటే, కొన్ని తెంపి దేవుడి దగ్గర పూజ రూమ్లో మనము కొంచెం వాటర్ వేసి అందులో వేసి పెట్టి డోర్ వేస్తే పొద్దున్నే డోర్ తీయంగానే మంచి వాసన వస్తాయి. అంత బాగుంటుంది ఈ పూల స్మెల్. సెంట్ లాగా, పర్ఫ్యూమ్ లాగా మనము ఎక్కడైనా పెట్టుకోవచ్చు, హాల్లో, రూమ్స్లో. మంచిగా ఇవి శంకు పూలు కూడా బాగా పూస్తున్నాయండి, బ్లూ కలర్. వైట్ కూడా వేసాను కానీ పువ్వులు అవి ఇంకా రావట్లేదు. ఇంకా అన్ని మొక్కలన్నిట్లో మంచిగా పువ్వులు అందంగా కనిపించేటివి ఇవేనండి. నాకు చాలా ఇష్టం ఈ టేబుల్ రోజెస్ అంటే. అన్ని కలర్స్ కలెక్ట్ చేసి పెట్టుకున్నా. చాలా బాగుంటాయి ఈ ఫ్లవర్స్ చూడ్డానికి. బాగా ఎండ టైంలోనే పూస్తాయి. ఇవి చిట్టి రోసెస్ చూడండి, పింక్ కలర్వి. చిట్టి రోజాలు అయితే బాగా పూసాయి పింక్ కలర్లో. ఇవి ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఏమంటారు, వీటి పేర్లు కూడా తెలియదు నాకు, చెప్పండి కామెంట్లో. ఇవైతే చాలా ముద్దుగా చిట్టి రోజెస్ పింక్ కలర్వి చాలా బాగా గుత్తులు గుత్తులుగా పూసాయి. ఈ మొక్క పేరు కూడా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రోసెస్ మొక్కల్లో బాగా అందంగా ఉంటాయి ఈ ఫ్లవర్స్ చూడటానికి. ఇవి చూడండి, చిట్టి రోజాలు అయితే గుత్తులు గుత్తులు పూసాయి. ఈ ఎల్లో ఫ్లవర్స్ అయితే చాలా పూసాయి మంచిగా. మొత్తము మొక్కలన్నిట్లేకల్లా ఈ చిట్టి రోజాలు, ఆ ఎల్లో ఫ్లవర్స్ ఎక్కువగా పూసాయి. అవి టేబుల్ రోజాలు. తమలపాకు తీగ కూడా మంచిగా అల్లుకుంటుంది, అందులోనే పెట్టా. ఇది నూరువరహాలు ఫ్లవర్స్ కూడా ఇప్పుడే వస్తున్నాయి మంచిగా, బంచెస్ కొద్ది కొద్దిగా. బాగా ఇంతకుముందు అయితే పెద్ద పెద్ద గుత్తులు పూసాయి, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. ఇవైతే సీడ్స్ రాలి అన్ని మొక్కల్లో చిన్న చిన్న మొక్కలు వచ్చేసాయి బాగా. చాలా సీడ్స్ పడినాయి అన్ని మొక్కల్లో. ఈ బచ్చల తీగలు అంతా చుట్టేసుకున్నాయి అన్ని మొక్కలకి. వర్షాలకు కొంచెం బాగానే పూస్తున్నాయి మంచిగా, అన్ని ఫ్లవర్స్ వచ్చాయి. ఈ ఎల్లో ఫ్లవర్సే ఎక్కువ గార్డెన్ అంతా మొత్తం. ఒక్క చెట్టు వేస్తే చాలు ఎన్ని ఫ్లవర్స్ వస్తాయో ఒక చెట్టుకు. అరటి చెట్టు కూడా చూడండి మంచిగా గెల వచ్చింది. ఇటు పక్కన పిలకలు వస్తూనే ఉంటాయి కానీ కట్ చేస్తూ ఉంటాను నేను. ఇటువైపు పక్క వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళు కూడా పెట్టారు, వాళ్ళకు వచ్చింది ఒక గెల 2 sides.